ప్రైజ్ లార్డ్ అండి. ఒక సాక్ష్యం విందాం. బ్రదర్ దర్శన్ గారి సాక్ష్యం మనం విందాం. విన్న తర్వాత వాక్యం ధ్యానించుకొని తర్వాత 4:45కి మనం లైవ్ కాల్స్ తీసుకుందాం. ఆ సాక్ష్యం ఎంత గొప్పదో చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాక్ష్యం అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత నొప్పితో ఉన్నాడో అతను ప్రార్థించిన వెంటనే దేవుడు అతని జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ సాక్ష్యం చూద్దాం. దేవుని క్రియలు ఎంత గొప్పవో చూడండి. దేవుని క్రియలు ఎంత గొప్పవో చూడండి. ఆయన క్రియలు మహిమా ప్రభావం కలవి. సో అందుకనే ఈ సాక్ష్యం వినడం వల్ల గొప్ప విశ్వాసం మనకు వస్తుంది. దేవుని క్రియల్లో ఏముంటుందంటే ఆయన మహిమ ఉంటుంది. ఆ మహిమను చూస్తేనే మనకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. చూడండి, యేసుప్రభువు వారు ఒక గుడ్డివాడిని ఎట్లా స్వస్థపరిచాడు ఈరోజు మనం ధ్యానిద్దాం. అంతకంటే ముందుగా ఈ సాక్ష్యం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. నా చేతులు ఇట్లా వణుకుతుండే పట్టుకోవడానికి. మరి అన్న వచ్చినప్పుడు నాకు నొప్పి అంటే మామూలుగా నొప్పి లేకుండా స్టెంట్ ఉంది బాడీలో. ఆ స్టెంట్ ఉండడం కూడా నాకు యూరిన్ పాస్ చేసినప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుంది. నేను అన్న వచ్చి నాకు ప్రేరాయలు వాటరు ప్రార్థన చేసిచ్చి రెండు వాడు, దేవుడు నీ మీద స్వస్థపరుస్తాడు, నీ మీద కృప చూపిస్తాడని చెప్పి అన్న నాకు ప్రార్థన చేసి నాకు చేసినాకలే నాకు సాయంత్రం కూడా నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, నీకు నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, నీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే నాకు ఆ రోజు చేతులు వణుకుతుండే. ఇట్లా పట్టుకుంటే గ్లాసున్న పట్టుకుంటే నేను చేతులు వణుకడం జరుగుతుండే. అలాంటిది వణుకుడు అనేది, చేతులు వణుకుడు అనేది నాకు తగ్గిపోయింది. కాల్స్ వస్తుంది. ఇంకోటి నొప్పి, నేను మాట్లాడితే మళ్ళీ కట్ అయిపోతుంది. పాసుకోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది. పోకుంటేనేమో నా పొట్ట మొత్తం ఉబ్బిపోతున్న ఆయాసం అవుతుండే. పోతేనేమో మంటతోనే తట్టుకోలేకపోతేనే ఏడుస్తుంటే నేను ఆ నొప్పికి. నేను ఇప్పుడు మళ్ళీ అన్న సాయంత్రం ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఒక్కసారి నేను చేస్తాను, మొత్తం పూర్తి కూడా నీకు పొద్దున్న లోపల తగ్గిపోతుంది, నువ్వు ఆ బాటల్నే నువ్వు ఇంకా కొన్ని నీళ్ళు పట్టుకొని ఆ బాటలు ఇంకా నువ్వు అట్లనే తాగుతుండే అని చెప్తే నేను ఆ రకంగా తాగుతుండే. బ్రదర్ చెప్పినట్టుగా నాకు నొప్పి ఒక 50% పైన తగ్గిపోయింది. ఇప్పటికి మనిషి నేను ఇప్పటికీ నాకు పోతే నాకు ఏమో అనిపిస్తుంది. ఇంతకుముందుకి నాకు పాస్ అవ్వాలంటే భయపడుతుండే, చేతులు వణుకుతుండే, నాకు అంత మంట ఉంటుండే. నాకు ఇంతకుముందు కూడా యూరిన్ మొత్తం పోతే బ్లడ్ వస్తుండే. ఇప్పుడు 15th ఆగస్టుకు నాకు సర్జరీ అయింది. అన్న వాళ్ళు వచ్చి నాకు సర్జరీ అయిన తర్వాత అన్న వాళ్ళు వచ్చి నాకు ప్రార్థన చేయడంలో నాకు స్వస్థత జరిగింది. నన్ను దేవుడు నా స్వస్థత జరిగించినందుకు దేవునికి వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించుకున్న తర్వాత మీ అందరికీ లైవ్లో కాల్స్ తీసుకోబడతాయి, ప్రార్థన చేయబడతాయి. ఒక 5-10 నిమిషాలు ఓపికతో విందాం దేవుని వాక్యం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ యేసుప్రభువు వారికి ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడాను. పుట్టుకతోనే గుడ్డితనముతో ఉన్నటువంటి వ్యక్తి. శిష్యులు చూశారు. చూసి వాళ్ళకు ఒక సందేహం వచ్చింది, ప్రభా ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు కారణం? ఇతనా, తన తల్లిదండ్రుల వారా? ఎవరు పాపం చేస్తే ఇలా పుట్టి ఉంటాడు? మనం సమస్యను చూస్తాం, సమస్యలోంచి ఎలా బయటపడాలో చూడం, సమస్యకి కారణాలు వెతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారంటే ఆ సమస్యలోంచి
ఏం చెప్పాలనుకుంటున్నాడో, మనం ఏం గ్రహించాలనుకుంటున్నాడో అది ఇంపార్టెంట్. ఇక్కడ యేసుప్రభువారు ఏం చెప్పారంటే, వాళ్ళు ఊహించింది ఏది కాదు, కానీ యేసయ్య చెప్పింది ఏందో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయంలో, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షత పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు జరగాలి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా. అందుకే గుడ్డితనం ఇది. ఈ గుడ్డితనం ఏంటంటే చూద్దాం, దీనికి ఒక డెఫినేషన్ చూద్దాం ఈరోజు ఈ వాక్యం ద్వారా చూస్తే. అసలు బ్లైండ్నెస్ అంటే ఏంటంటే, దేవుని క్రియలు నువ్వు చూడకపోతే, చూసి గ్రహించకపోతే అది గుడ్డితనం అండి. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, యేసుప్రభువారు ఆయన ముట్టారు, ఏ విధంగా స్వస్థపరిచారు చూద్దాం. యేసుప్రభువారిని అనేక మందిని దూరం నుంచి స్వస్థపరిచారు, కొందరిని తాకి స్వస్థపరిచారు. ఇక్కడైతే ఈ గుడ్డివాడిని స్వస్థపరచడం ఒక పదార్థం, ఒక మట్టి ద్వారా అతన్ని స్వస్థపరిచారు. చూడండి, ఒక నీళ్ళ ద్వారా స్వస్థపరిచారు. ఎలాగో చూద్దాం. యేసుప్రభువారు ఆ వ్యక్తికి ఏం చెప్పారు చూద్దాం. ఎన్నో వచనం అంటే 6వ వచనం చూద్దాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు శిలోమయి కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. అతను ఆ ప్రకారం వెళ్ళి చేస్తే అక్కడ అతను చూపు పొందాడండి. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువారు ఎలాగైనా నిన్ను స్వస్థపరుస్తారు. అయితే ఎందుకు స్వస్థపరిచారు, దీని ద్వారా నేను ఏం చేయాలనేటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాలా. అది గ్రహించకపోతేనే మనం గుడ్డివారం. దేవుని క్రియలు మనం బాగా ధ్యానించాలి. ఎందుకంటే దేవుని క్రియలు ఏంటంటే, ఆయన కార్యములు మహిమా ప్రభావము కలవి, ఆయన క్రియలు గొప్పవి. ఆయన క్రియలు మనం అనుదినము ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అవి నీ ద్వారా జరుగుతాయి, అవి నా ద్వారా జరుగుతాయి, మన అందరి ద్వారా జరుగుతాయి. ఈరోజు ఈ వ్యక్తి ఎప్పుడైతే చూపు పొందాడో ఇతను అనేక విషయాలకు తెలుసుకున్నాడండి. పరిచయులు శాస్త్రులకు తెలియనటువంటి గొప్ప విషయాలు ఇతనికి బయలుపరచబడ్డాయి. ఏంటంటే మొదటి చూస్తే కనుక ఇతను తెలుసుకున్న విషయాలు ఏంటో చూద్దాం. వాళ్ళు అంటున్నారు, ఎలా నీ కళ్ళు తెరవబడ్డాయని ఆ బ్యాచ్ అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, ఎంత గొప్ప మాట సెలవిచ్చాడో చూద్దాం ఒకసారి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగపోవట ఆశ్చర్యమే. యేసుప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియట్లేదండి. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు, గ్రహించట్లేదు. కానీ ఈ చూపు పొందిన వ్యక్తి ఇతను గ్రహించాడండి. ఏ విధంగా గ్రహించాడు చూడండి. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినట్లా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకంలో పుట్టినప్పుడు నేను వినలేదు. ఆయన నిజంగా దేవుని ఎదురు నుంచి వచ్చినవాడు. హల్లెలూయా. చూడండి, ఈ కార్యం జరిగిన వ్యక్తే యేసు గురించి తెలుసుకోవడం జరిగింది. దేవుని నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తే అప్పుడు మన గుడ్డితనం అనేది పోతుంది. దేవుని గురించి అనేక విషయాలు నీకు బయలుపరచబడతాయి. చూడండి, ఈ వ్యక్తి దేవుని ఎంత గొప్పగా తెలుసుకున్నాడు. చూడండి, వాళ్ళు ఏం చెప్తారు, ఇతను పాపి అయిన మనుషుడు అని వాళ్ళు అంటుంటే, ఇతను కాదండి. పాపి అయిన మనుషుడు ప్రార్థన ఎలా దేవుడు వింటాడు? ఇతడు ఇలాంటి కార్యం ఎలా చేయగలడు? దేవుని ఎదురు నుంచి రాకపోతే ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలడు? ఖచ్చితంగా ఆయన దేవుని ఎదురు నుంచి వచ్చిన వాడే అని ఈయన వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు కాదు అంటున్నారు. ఎవరికి ప్రత్యక్షత కలిగించి చెప్పండి. ఈ గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి ప్రత్యక్షత తెరవబడింది. దేవుడు తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు కాబట్టి అతని కళ్ళు తెరవబడ్డాయి, అతనికి మనోనేత్రములు వెలిగించబడ్డాయి, దేవుని గురించి అనేక సంగతులు తెలుసుకోబడ్డాయి. చూడండి, వాళ్ళ కార్యంను చూసినా నమ్మలేకపోయారు, చూసినా గ్రహించలేకపోయారు కాబట్టి వాళ్ళ గుడ్డితనంలోని వాళ్ళు కళ్ళున్న గుడ్డివారే. ఈరోజు యేసుప్రభువారు చెప్పిన మాట గమనించి, చూచువారు చూడని వారు 2 బ్యాచ్లు ఉంటారండి. దేవుని క్రియలు చూసి గ్రహించేవారు ఉంటారు, దేవుని క్రియలు చూసినా గ్రహించని వారు ఉంటారు. ఇంకా దేవుని క్రియలు చూడని వారు చూసినా పెద్ద ప్రయోజనం లేదండి కొంతమందికి. ఈరోజు ఈ దేవుని క్రియలు నీ ద్వారా ప్రత్యక్షపరచబోతున్నాయి, ఈరోజు నా ద్వారా ప్రత్యక్షపరచబోతున్నాయి. ఈరోజు మనం చూడబోతున్నాం ఆ గొప్ప క్రియలు. నువ్వు వీని చూడగలుగుతున్నావా? అయితే ఈరోజు నీ గుడ్డితనం పోబోతుంది. ఈ క్రియలు ఎందుకు చేస్తున్నాడో గ్రహించాలి మనం. దేవుడు నీ ద్వారా ఈ క్రియలు ఎందుకు గణిస్తున్నాడంటే, దేవుడు నీ ద్వారా మహిమపరచబడ్డానికి, నీ ద్వారా ఘనపరచబడ్డానికే. అవిశ్వాసం తొలగించండి. ఈరోజు తప్పక దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు.
నీ సమస్యల పట్ల ఒక గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దానికి పరిస్థితులు చూడకండి, దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని మీరు చూడండి. శిష్యులు అది చూడలేకపోయారు. చేసిన తర్వాత చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా గ్రహించలేకపోయారు. గ్రహించిన వ్యక్తి ఒకే వ్యక్తున్నాడు, ఆయనే పుట్టుగుడ్డివారైన మనుష్యుడు. హల్లెలూయా. దేవుని క్రియలు ఎవరైతే చూస్తారో, ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే గుడ్డితనం పోతుందండి. అంతవరకు వాళ్ళు గుడ్డితనంలోనే ఉంటారు. ఈరోజు మనందరి కళ్ళు దేవుడు గుడ్డివాని ద్వారా తెరపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య తొలగిపోబోతుంది. చూడు, దేవుడు నీ కొరకు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడో ముందు చూడు. ఈరోజు చూసిన తర్వాత నువ్వు గ్రహించి దేవుని మహిమపరచబోతున్నావు. హల్లెలూయా. లైవ్ కాల్స్ తీసుకుందామండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ఇది నాకు, నా పేరు రత్న కుమార్ అండి. మా బాబు పేరు తేజ. ఓకే, చెప్పండి అమ్మా. మా అమ్మాయి పేరు కాత్యాయని. మాకు సంవత్సరం నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాం, తగ్గుతుంది వస్తుందండి, ఒళ్ళంతా దురదండి. హాస్పిటల్ చూపించుకుంటే తామర అన్నారండి. అసలు ఆ ముగ్గురికండి అసలు. సరే, బాబు ఒకసారి ఓకే 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 అర్థమైపోయింది అమ్మా. ఓకే ఓకే అర్థమైపోయింది. మీ సమస్యను ఒక్క మాటలో చెప్పాలి. ఎవరైనా సరే ఫోన్లో ఉన్నవారు మీ సమస్యను ఒక్క మాటలో చెప్పండి. ఎందుకంటే దేవునికి అర్థమవుతుంది. ఒక్క మాట చాలు, దేవుడు పలికితే ఒక్క మాట చాలు కార్యం జరగడానికి. ఓకే, మీరు వాటర్ పట్టుకోండి, గ్లాస్ వాటర్ పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ వాటర్ తాగండి, దెబ్బకి అది వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. యేసుప్రభువు వారు చూడండి, వెళ్ళి కోనేటిలో కడుక్కోమని చెప్పగానే అతను వెళ్ళి చూపు పొందాడండి. ఈరోజు దేవుడు వాటర్ గ్లాస్ పట్టుకోండి, నీటి తీసుకోండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. లైన్లో ఉన్నవారు ఎవరైనా సరే ఏకీభవించండి. ఖచ్చితంగా నీ లైఫ్లో ఈ ప్రభావం నీళ్ళు ద్వారా నీకు జరగబోతుంది కార్యం. కళ్ళు చేతులు అమ్మా, కళ్ళు మూసుకొని ఆ వాటర్ గ్లాస్ పట్టుకోండి. దేవుని యొక్క అభిషేకము దాని ద్వారా పనిచేయబోతుంది. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువు వారు ఎప్పుడైతే చెప్పారో నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కోమనగానే అతను వెళ్ళి కోనేటిలో కడుక్కోగానే అతను చూపు పొందాడు. హల్లెలూయా. విశ్వాసం చూడు, మనం దేవుని కార్యాలు ఊహించలేం, దేని ద్వారా జరుగుతుందో చెప్పలేం, కానీ ఆయన మహిమ మాత్రం మనం చూడగలము. కళ్ళు మూసుకుందామమ్మా. హల్లెలూయా. యేసయ్యా, ఆ నీటిని ఇప్పుడే మీరు తాకండి తండ్రి. ఆ నీటిలో నీ రక్తమును ప్రోక్షించిన ఆయన, ఆ నీటి ద్వారా నీ ప్రభావము బయలు వెళ్ళాలి తండ్రి. ఇదిగో వారి శరీరంలో పనిచేస్తున్నటువంటి ఆ స్కిన్ అలర్జీస్ని, ఆ స్కిన్ డిసీజెస్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కొట్టివేస్తున్నానయ్యా. స్టాప్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా, ఇప్పుడే నీ ప్రత్యక్షత వారికి కలుగునట్లు తండ్రి, ఆ రోగం ఆ శరీరంలోంచి వెళ్ళిపోమనే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఆ నీరు త్రాగుచుండగా తండ్రి, ఆ రక్తములోనైనా తండ్రి, వారి దేహములో నైనా ఆ వ్యాధిని వెళ్ళగొట్టినైనా మీరు మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అది తాగండి, దేవుడు గొప్ప కార్యం ఎట్లా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకో కాల్స్ తీసుకుందామండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీరు కూడా లైన్లో ఎవరైనా లైన్ తగలకపోయినా సరే గ్రూప్లో మీరందరూ ఏకీభించి వాటర్ తీసుకోండి. ప్రార్థన చేస్తాను, చేసిన తర్వాత మీరు అందరూ తాగండి. గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. హలో 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 అన్న, వందనాలు. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. మరి మా బాబు MBBS చదువుతున్నాడన్నా. ఓకే అమ్మా, చెప్పండి. ఒంగోలు కాలేజీలో ఏరే అమ్మాయి, మా ఊళ్ళో అమ్మాయి పరిచయం అయ్యి అబ్బాయి మైండ్ పోయినట్టు అమ్మాయి మీద. ఓకే, అర్థమైపోయింది. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయికి ఆయనకి లేకుండా చేయి అన్న ప్రార్థన. అమ్మ, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అర్థమైంది. ప్రభువా, నీకు స్తోత్రము నాయన, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి మధ్య పనిచేస్తున్న గలిబిలి ఆత్మను మీరు తొలగించండి. అపవాది శక్తులను, దాని ప్రభావములను యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. వారిని వాటి నుంచి విడిపించండి నాయన, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే నీ హస్తం వారి మీద ఉంచండి నాయన తండ్రి. ఆ అపవాది శక్తులను అయ్యా దూరపరచండి నాయన, వారిని విడిపించమని గొప్ప కార్యం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో 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 హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. మా సమస్య గురించి ప్రేయర్ చేసిన సార్. చెప్పండి అమ్మా. ఏం లేదు సార్, ఒక ఆయనకి డబ్బులు ఇచ్చినాను. డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆయన వేరే ఆమెను పెట్టుకొని నన్ను కొట్టనికి వచ్చినారు సార్. ఆ డబ్బులు ఇచ్చేటట్టుగా సాయం చేయండి సార్. వాళ్ళు నాకు మందు పెట్టి నన్ను పిక్కదాన్ని చేసినారట సార్. సరే, మీ పేరేం పేరమ్మా?
నా పేరు చిట్టమ్మ సారు, సరే. వాళ్ళ పేరు రఘు. సరే, ఓకే అవన్నీ పేర్లు వద్దులేమా, మీ పేరు ఒక్కటి చెప్పండి, కళ్ళు మూసుకోండి. సరే సార్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. చిట్టెమ్మను మీరు దర్శించిన ఆయన, ఆ చీకటి శక్తులను, వాటి ప్రభావములను, ఆ భ్రమపరిచే ఆత్మలను, ఆ దుష్ట శక్తులను, వాటి తలంపులను యేసు నామములో కొట్టివేస్తున్నాను. బి రిలీజ్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. తండ్రి గొప్ప విడుదల చిట్టెమ్మకు దయచేయను ఆయన తండ్రి. అయా గొప్ప కృప దయచేయను ఆయన తండ్రి. ఇప్పుడే నీ వెలుగు వారి కుటుంబంలో ఉదయించని నాయన తండ్రి. అయా ఆమె నా సమస్య నుంచి విడిపించిన ఆయన తండ్రి. అయా నీ హస్తము చాపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, ఓ కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హలో 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 అన్నయ్య. ప్రైజ్ లార్డ్. చెప్పమ్మా. అన్నయ్య నాన్నకి బాగాలేదు అన్నయ్య. ఏం పేరమ్మా? డాడీ పేరు చెప్పండి. రమేష్ అన్నయ్య. రమేష్. ఏమైందమ్మా? ప్రేమ షోక్ వచ్చి కాదు చేయ పట్టుబడింది. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. రమేష్ గారిని మీరు తాకండి, ఆ బ్రెయిన్ ముట్టండి, ఆ బ్రెయిన్లో నీ పరిశుద్ధాత్మ శక్తి నాయన పంపించు నాయన. తాకండి, నీ ప్రభావం వెళ్ళాలి ఆ బ్రెయిన్లో నాయన, నరముల్లో తండ్రి నీ కృప అనుగ్రహించండి అయా తండ్రి. ఆ బ్రెయిన్ పని చేయనట్లు, అందులో జీవం వచ్చినట్టు, జీవింపజేసే శక్తి వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. నీ కృపతో తాకండి తండ్రి, జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి. గొప్ప విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. ఆ బ్రెయిన్ జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఒక నూతన కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఒక అద్భుత కార్యం చేయండి తండ్రి, నీకు స్తోత్రములు. యేసు నామములో తండ్రి ఆ బ్రెయిన్ ఇప్పుడే పని చేయనట్లు తండ్రి, నీ జీవింపజేసే శక్తి ద్వారా ఆ బిడ్డని ఇప్పుడే లేవనైతే నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి. ప్రైజ్ బ్రదర్. మీ పేరండి? ఎజ్రా. ఎజ్రా గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? 10 సంవత్సరాల నుంచి మాకు తలనొప్పి, ఒళ్ళంతా బరువు, ఆ అమ్మాయికి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు అంతా. సరే ఎజ్రా గారు, మీరు కళ్ళు మూసుకొని ఒక తల మీద చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామములో, ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ స్పిరిట్ ఆఫ్ హెడేక్, లివ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ శరీరంలో పనిచేస్తున్నటువంటి అపవాది క్రియలన్నీ ఇప్పుడే యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. నీ క్రియలు నైనా ఆ బిడ్డ ద్వారా ప్రత్యక్షత జరగాలి తండ్రి, నీకు స్తోత్రం. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యూ అన్క్లీన్ స్పిరిట్, లివ్ హిమ్ రైట్ నౌ లార్డ్ జీసస్, టచ్ హిమ్ మై లార్డ్. నీ కృప కలుగును గాక. ఇప్పుడు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి గొప్ప విడుదల బిడ్డకు దయచేయమని, గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వమని, ఇకెన్నడూ ఆ తలనొప్పి రాకుండా తండ్రి అయ్యా నీ గాయపు నష్టముతో ముట్టమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మ. హలో, దేవునికి స్తోత్రం. మీరు ఫోన్లో ఉన్నటువంటి వారు, ఫోన్ చేయాల్సిన వారు మీ పేరు తర్వాత మీ సమస్య మాత్రం చెప్తే చాలు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. హలో హలో. వందనాలమ్మా. చెప్పండి అమ్మా. చాలా సమస్యల్లో ఉన్నాను పాస్టర్ గారు. చెప్పండి అమ్మా. నేను చాలా అప్పులు అయిపోయి చాలా బాధల్లో ఉన్నాను పాస్టర్ గారు. మీ పేరమ్మా? పాస్టర్ గారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. శ్రీదేవి గారిని మీరు తాకండి నాయన. ఆ అప్పుల ఊబిలో నుంచి, ఆ బంధకముల నుంచి, ఆ యొక్క తండ్రి శాపములో నుంచి బిడ్డను విడిపించండి. ఇదిగో ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. నూతన ద్వారము తెరవబడును గాక. యేసు నామములో అప్పుల నుంచి విడుదల కలుగును గాక తండ్రి. యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీ ప్రత్యక్ష బిడ్డకు జరుగును గాక తండ్రి ప్రభా. ఆమె నా సమస్య నుంచి విడిపించిన ఆయన తండ్రి. నూతన కార్యం చేసి మహిమపరచబడి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నిరీక్షించు. హలో హలో. చెప్పండి.
నేను జగన్ చూసి మాట్లాడుతున్నాము. ఆరోగ్యం బాగాలేదు సార్. పక్షవాతం వచ్చి ఇంట్లో పక్షవాతం వచ్చి ఇంట్లో ఉన్నా. మీ పేరండి? నా పేరు వసంతరావు అండి. కళ్ళు మూసుకోండి. యేసు నామములో అయా వసంతరావు గురించి ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. అయ్యా ఆ పక్షవాతము నుంచి బిడ్డను విడిపించండి. ఆ చేతులలో, కాళ్ళలో, నడుముల్లో, కీళ్ళలో ఎక్కడనైనా తండ్రి పని చేయటం లేదు. యేసు నామములో జీవము వచ్చునుగాక, యేసు నామములో జీవము కలుగునుగాక. ఇప్పుడే తండ్రి ఆ రక్తములో శుద్ధీకరించిన ఆయన తండ్రి, ఇదిగో ఆ ఎముకల్లో బలము కలుగునుగాక, ఆయా చీలమణిలో బలము కలుగునుగాక తండ్రి. ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే కమ్ముకొనుగాక తండ్రి. అయా నీ రక్తముతో కడగండి, బిడ్డను విడిపించండి. లేచి నడిచి గంతులు వేసి నిన్ను స్తుతించే భాగ్యం వసంతరావుకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మీరందరూ మీ పేరు, మీ సమస్య మాత్రమే చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. హలో చెప్పండి అమ్మా. అమ్మా హలో. మాది కాకినాడ అండి బాబు. చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మణి. నా పేరు మా అమ్మాయి, అల్లుడు, కూతురు, మాది మా బాబును మన కోళ్ళ మనవడు ఇక్కడ కాకినాడలో ఉంటారండి. మా కూతురు, అల్లుడు, మనవడు మన పెళ్లి అయిందండి ఏప్రిల్ నెలలో. మా మనవడికి బ్రిషాలు ఉన్నారండి. భార్య భర్తలో కొంచెం అన్యోన్యంగా ఉండలేదండి బాబు. సరే, ఓకే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నూతనంగా వివాహం అయినటువంటి బిడ్డలు నాయన, వారి వివాహంలో నాయన తండ్రి వచ్చిన సమస్యల నుంచి విడిపించండి. ఇరుగురికి నాయన ఏకాభిప్రాయం దయచేయి నాయన తండ్రి, ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు నాయన తండ్రి నీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. నీ కృప కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్య ఉండే అపవాది శక్తులను కొట్టివేస్తున్నాం అయ్యా తండ్రి. ఇదిగో పరిశుద్ధాత్ముడా, వారు ఒకరినొకరు అర్థం చేసుకునే సహాయం దయచేయి నాయన తండ్రి. ఇదిగో వారిని దర్శించండి, వారి మనోనేత్రం వెలిగించమని, వారి ఇరువురు కలిసి నాయన తండ్రిని మహిమపరిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో 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 చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది. చెప్పండి చెప్పండి త్వరగా. ఓకే. మీ పేరేం పేరమ్మా? రావణమ్మ. కళ్ళు మూసుకోండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ టెన్షన్ లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎనీ డిప్రెషన్ లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎనీ demonic influence I break it in the name of Jesus Christ. Leave her right now in the name of Jesus Christ. నీ గొప్ప వెలుగునైనా బిడ్డ మీద ఉదయింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడే గొప్ప కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె చుట్టూ పనిచేస్తున్న అపవాది ప్రభావమును, వాడి దూతలను యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ కృప కలుగును గాక. గొప్ప కార్యము చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో చెప్పండి అమ్మా. వందనాలమ్మా. చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి అమ్మా. నా పేరు పడి యేసుమణి అండి. యేసుమణి గారు చెప్పండి, ఏం సమస్య మీది? ఏ సమస్యతో బాధపడుతున్నారు? అప్పులు. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడ, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన యేసుమణమ్మను ఆ అప్పుల నుంచి విముక్తి దయచేయను ఆయన తండ్రి. ఆ అప్పులను తీర్చడానికి అయా నీ శక్తిని, నీ మార్గమును తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఎన్ని అప్పులు ఉన్నా సరే ప్రభా, ఇదిగోనైనా నీ కనికరం బిడ్డ మీద కుమ్మరించిన ఆయన తండ్రి. ఆ అప్పుల్లోంచి బయటికి తీసుకురండి ప్రభా తండ్రి. ఆ శ్రమలోంచి, ఆ దరిద్రతలో నుంచి తండ్రి, ఆ బాధల్లో నుంచి విడిపించిన ఆయన తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకో కాల్స్ తీసుకుందాం. హలో అమ్మా. చెప్పండి అమ్మా.
వందనాలయ్యా నీకు. చెప్పండి అమ్మా. నాకు బాధ చాలా బాధ ఉంటానయ్యా. నా కుమారుడు 2 సంవత్సరాలయ్యా ఎక్కడ ఉన్నాడో, ఏయమ్మో కాడ ఉన్నాడో, పెళ్లి కాలేదయ్యా. అతన్ని నా తల్లి దగ్గరికి చేర్చేటట్టు ప్రార్థన చేయయ్యా. ఏం పేరమ్మా బాబు పేరు? శ్రీనివాసులు. నా పేరు కమలమ్మయ్యా. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఐ రిలీజ్ ఇన్ ఏంజెల్ లార్డ్. అయ్యా బిడ్డను తోడుకొని రమ్మని వేడుకుంటున్నానయ్యా. ఎక్కడ ఉన్నా ఆ బిడ్డ ఇంటికి రావాలని మనసు పుట్టించండి నాయన, నీకు స్తోత్రం. ఆ బిడ్డకు మనసు అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రం. అయా మనసును ప్రేరేపించిన ఆయన నీకు స్తోత్రం. తల్లి బాధతో ఉంది నాయన తండ్రి, అయా కన్నీటితో ఏడుస్తుంది ప్రభా. ఎదుగు ఆ బిడ్డ యేసయ్యా కరుణించిన తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా తండ్రి ఆ బిడ్డ వెతుక్కుంటూ ఇంటికి వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. నా పేరు శైలేంద్రయ్య. చెప్పమ్మా. మా ఆయనకి 2 ఎముకలు ఖరాబ్ అయినాయి అంటున్నారయ్యా, కొంచెం ప్రేయర్ చేయరా. ఏ ఎముకలు ఖరాబ్ అయినాయమ్మా? ఇక్కడ ఎన్ని పూస ఎముకలు 2 ఖరాబ్. సరే, అక్కడ చేయి పెట్టి నేను ప్రార్థన చేస్తాను. ఏం పేరమ్మా? సరేంద్ర. మా ఆయన పేరు సీను. సీను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సీను గారు నాయన తండ్రి, యేసయ్యా పరిశుద్ధాత్ముడా, ఆ వెన్నెముక ఎముకలు నాయన తండ్రి జీవమును నీ పునరుత్థాన శక్తిని తండ్రి ఇప్పుడే కలుగునట్లు అయ్యా వేడుకుంటున్నాను. ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ఎముకల్లో నాయన తండ్రి శక్తి, ఆ ఎముకలు పని చేయనట్లు, ఆ ఎముకలకు బలం వచ్చినట్లు, ఆ ఎముకలు పని సక్రమంగా చేయనట్లు తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఆ నొప్పి తొలగించండి నాయన తండ్రి. అయా ఎముకలు ఇప్పుడే వేడి పుట్టి నాయన తండ్రి, అయా ఒకదానికొకటి సక్రమంగా పని చేయనట్లు ఇదిగో ఇప్పుడు నీ రక్తము నా ఎముకలకు ప్రోక్షిస్తున్నాను తండ్రి. నీ కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరగా అందరూ కళ్ళు మూసుకుంటే గ్రూప్లో ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అందరూ నాతో కలిసి ఏకీపించండి. ఎక్కడ ఉన్నా మీరు కళ్ళు మూసుకొని మీకు ఏ నొప్పి ఉన్నా అక్కడ చేయి పెట్టుకోండి. గ్లాస్లో నొప్పులు ఉన్నవారు గ్లాస్లో వాటర్ పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తుండగా దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబోతున్నాయి. హల్లెలూయా. దేవుని క్రియలు నీ ద్వారా ప్రత్యక్షపరచబోతున్నాయి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే నీ ప్రభావము, నీ ఉద్యమము అందరూ ఎవరైతే ఏకీవిస్తున్నారో వారందరిలో నన్ను పని చేయమని వేడుకుంటున్నాం. ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. టచ్ దెమ్. గర్భబలం లేని వారికి గర్భబలము నైనా కలుగును గాక. ఇదిగో అప్పుల నుంచి బయటికి తీసుకురండి ప్రభావ. వ్యాధులతో బాధపడుతున్నవారు, అయా తన అనేక సమస్యలతో పీడించబడేవారు, దయ్యపు శక్తులతో మంత్రశక్తులతో పీడించబడేవారు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా ఇప్పుడు విడుదల కలుగును గాక తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు ప్రభా, వారందరికీ నాయన తండ్రి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. ఇదిగో గొప్ప నీ క్రియలు ప్రత్యక్ష జరుగును గాక తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఆ గుడ్డివానికి ఎట్లయితే నువ్వు నాయన నీ క్రియలు చూపించావో ఇదిగో ఫోన్లో లేఖిస్తున్న వారందరికీ తండ్రి నీ గొప్ప కార్యాలు అందరికీ జరుగునట్లు వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం చేయనైనా తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించిన ఆయన తండ్రి. వారి సమస్యల నుంచి విడిపించమని అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు మీ అందరికీ, ప్రత్యేకమైన వందనాలు. మిగతా వాళ్ళు తర్వాత కాల్ చేయండి. ఆఫ్టర్ 7 తర్వాత మీ అందరికీ ఫోన్ కాల్స్ తీసుకోబడతాయి. 7 తర్వాత మీ అందరికి ఎవరైనా సరే లైన్లో ఉన్నవారు ఆఫ్టర్ 7 తర్వాత మీరు కాల్ చేస్తే మీ అందరికీ పర్సనల్గా నేను ప్రార్థన చేస్తాను. మీ అందరి కోసం ప్రార్థించి నేను అనుదినం ప్రార్థన చేస్తాను. నోట్ చేసుకొని ఈ నెంబర్ నోట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతకంటే చిన్న ఒక యాడ్ చూద్దాం. మీరు ఎవరైనా కాల్ చేయాలంటే ఈ నెంబర్ కింద నోట్ చేసుకోండి. ఏ టైంలోనైనా మీకు కాల్ చేయబడతాయి. ఫోన్ ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మా నెంబర్ నోట్ చేసుకోండి. కింద నోట్ చేసుకొని మీరు ఏ సమయంలో ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.